తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం నిత్యం ఇంట్లో దేవాలయాల్లో ఆ దేవదేవులకు పూజలు చేస్తూ ఉంటాం. పూజ అనంతరం గంటను కొట్టడం అనేది మన ఆచారం కూడా. ఆ గంట కొట్టడంతోనే పూజ కూడా పూర్తవుతుందనే నమ్మకం కూడా భక్తుల్లో ఉంటుంది. అయితే పూజలో ఉపయోగించే గంటలు ఎన్నో రకాలు ఉంటాయి. వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజలు, దేవాలయాల్లో గంటలు మోగించడం వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వివిధ రకాలైన గంటలు వాటి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. గంట శబ్దం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, 7 చక్రాలను సక్రియం చేస్తుంది కూడా. అంతేకాకుండా ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి ఏకాగ్రతను కూడా పెంచుతుంది. ఇంట్లో దేవాలయాల్లో పూజలు చేసే సమయంలో గంటలు మోగిస్తారు కూడా. హిందూ మతంలో పురాతన కాలం నుండి శుభకార్యాల్లో గంటలు ఉపయోగించబడుతూ ఉంటాయి. పూజలు, దేవాలయాల్లో ఉపయోగించే గంటలు వేర్వేరు రకాలుగా ఉంటాయి కూడా. ప్రతి రకమైన గంటకు దాని ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వాటి ఆధారంగానే వివిధ ప్రదేశాల్లో ఉపయోగించబడతాయి. ఇంట్లో జరిగే పూజల్లో, ఆలయ ప్రవేశాల్లో ఉపయోగించే గంటలు అన్నీ కూడా వేర్వేరు రకాలుగా ఉంటాయి. గరుడ గంట, డోర్ బెల్, చేతి గంట, గంట, ఇలా 4 రకాలైన గంటలు కలిగి ఉంటాయి. ముందుగా గరుడ గంట. ఈ గరుడ గంటను పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. చేతితో మోగించే గంట గరుడ గంట. ఇది ఇంట్లో జరిగే పూజా సమయంలో చేతితో మోగించే గంట. ఈ గంటలో విష్ణువు వాహనమైన గరుడ చిత్రం కలిగి ఉంటుంది. ఇంట్లో పూజ సమయంలో ఈ గంటను మోగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని కూడా మన శాస్త్రం చెబుతోంది. గరుడ గంటను మోగించడం ద్వారా ఆ విష్ణువును ప్రార్థన చేరుతుందని కూడా, ఆ భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తులందరూ నమ్మాలి. గరుడ గంటను మోగించడం వల్ల ఆ భక్తుడికి మోక్షం లభిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. డోర్ బెల్. దేవాలయాల ప్రవేశ ద్వారం వద్ద డోర్ బెల్స్ లేదా పెద్ద గంటలు వేలాడదీస్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గంటను డోర్ బెల్ అంటారు. దీనిని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మనకు అగుపిస్తూ ఉంటాయి. భక్తులందరూ ఈ గంట మోగించిన తర్వాత ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ గంట మోగించడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని కూడా భక్తులందరూ నమ్మాలి. మూడవది చేతి గంట. ఇది గుండ్రని గంట ఆకారంలో ఉన్న పెద్ద గుండ్రుని పలక. దీనిని చెక్క సుత్తితో కొడుతూ ఉంటారు. ఆలయానికి దూరంగా పూజలు చేసేటప్పుడు ఈ గంటను ఉపయోగిస్తారు కూడా. పెద్ద గంట. ఆలయంలోని పెద్ద గంట 4 నుండి 5 అడుగుల పొడవు ఉంటుంది. మోగినప్పుడు దాని శబ్దం చాలా దూరం వ్యాపిస్తుంది కూడా. వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ప్రసిద్ధమైన దేవాలయాల ప్రవేశ ద్వారాల వద్ద ఇటువంటి పెద్ద గంటలు ఏర్పాటు చేయబడతాయి. పూజా సమయంలో గంట మోగించడం ప్రాముఖ్యత కూడా. గంట మోగించడం ద్వారా వచ్చే శబ్దం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది కూడా. గంట శబ్దం మనిషి యొక్క శరీరంలోని 7 చక్రాలను సక్రియం చేస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శబ్దం వల్ల ఏకాగ్రతను కూడా పెంచుతుంది. పూజకు ముందు గంట మోగించడం వల్ల దేవతల విగ్రహాల్లోని చైతన్యం మేల్కొంటుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆలయంలో గంట మోగించడం వల్ల దేవతలు మేల్కొంటారని కూడా, దేవుడు భక్తుల యొక్క కోరికలన్నీ కూడా వింటాడని మన యొక్క విశ్వాసం కూడా. ఆలయ గంట మోగించడం ద్వారా వచ్చే శబ్దం మతపరమైనదే కాకుండా శాస్త్రీయంగా కూడా ప్రయోజనకరమైనది కూడా. గంట మోగించడం ద్వారా వచ్చే ఆ కంపనాలు అక్కడి పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. ఈ కంపనాలు చుట్టుపక్కల ఉన్న అన్ని బ్యాక్టీరియా, వైరస్లు, సూక్ష్మజీవులను కూడా నాశనం చేస్తాయి. గంట శబ్దం భక్తుడి యొక్క మనస్సును కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. మనస్సు, మెదడు, శరీరాన్ని కూడా శక్తివంతం చేస్తుంది. భక్తులందరూ కూడా ఆ గంట మోగించేటప్పుడు పూజ సమయంలో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుల మీద మనసును లగ్నం చేస్తూ ఆ గంట శబ్దం చేస్తూ పూజను నిర్వహించాలి.